హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక 3 శుభవార్తలనైతే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా మనకు ఈ యొక్క 3 పథకాలనైతే ప్రారంభించబోతున్నారు. సో ఏ ఏ పథకాలు మనకు ఈ యొక్క ఉగాది కానుకగా ప్రారంభిస్తారు, ఎవరెవరికి ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుంది, ఎవరెవరు అర్హత సాధిస్తారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేసినట్లయితే ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే గవర్నమెంట్ నుంచి మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసినట్లయితే ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక 3 పథకాలను ఉగాది కానుకగా అయితే ప్రారంభించనున్నారు. సో వీటికి సంబంధించి మనం వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వస్తాను. సో మీరు క్లారిటీగా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక మనకు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో సో అటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు గత కాలంలో కొన్ని దాదాపు 43,000 పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుమానిస్తూ వాళ్ళకి నోటీసులు అయితే జారీ చేసింది కదా. సో వారందరికీ కూడా తిరిగి ఈ యొక్క పెన్షన్లు అనేటివి పంపిణీ చేయడం కోసం రీసెంట్లీ ఎవరైతే సదరం స్లాట్స్ అనేటివి బుక్ చేసుకొని ఈ సదరం స్లాట్స్ల ప్రకారంగా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ అనేది సాధించారో సో సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తిరిగి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే సదరం స్లాట్స్ అయితే మళ్ళీ మనకు ఈ మార్చి నెలలోనే విడుదలైతే చేశారు. సో అందులో మనకు ప్రతి సోమవారం, మంగళవారం ఈ యొక్క 2 వారాల్లో స్లాట్స్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు. మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు అయితే జారీ అయితే చేయడం జరిగింది. సో మీరు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. మీరు గ్రామ వార్డు సచివాలయాల్లోనే బుకింగ్ సదుపాయం అయితే కల్పించడం జరిగింది. కొత్త సాఫ్ట్వేర్ ద్వారా వేగంగా అయితే మనకు వీటికి సంబంధించినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. కొత్త మనకు సాఫ్ట్వేర్ ద్వారా వేగంగా అసెస్మెంట్ కూడా అయితే చేస్తారని చెప్తున్నారు. సో కాబట్టి మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఉంటే వారు ఇప్పుడు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తే వాళ్ళని డైరెక్ట్గా మీరు సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి అని చెప్పేసి మీరైతే వాళ్ళకి సలహా అయితే ఇవ్వండి. వెంటనే వాళ్ళు వెళ్ళి చేసుకుంటారనమాట. ఇక రెండవ పాయింట్గా చూసుకున్నట్లయితే దివ్యాంగులకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే దివ్యాంగ పెన్షన్ అయితే రిలీజ్ చేస్తారు కదా. ఇక ఆ పెన్షన్తో పాటు కొత్త పెన్షన్లు ప్రజెంట్ మనకు స్పౌస్ పెన్షన్స్ అయితే యాక్టివేషన్లో ఉన్నాయి. ఇక ఆ యొక్క స్పౌస్ పెన్షన్స్తో పాటుగా మనకు మరో ఎవరైతే వలస కార్మికులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇప్పుడు మనకు మంజూరు చేస్తున్నారు. సో ఇవి 2 పెన్షన్లు అయితే మాత్రం ఇప్పుడు మనకు రెడీగా చేస్తున్నారు. లేదంటే మనకు మిగిలినటువంటి పెన్షన్ రకాల్లో ఏది కూడా మనకు ఇంకా కూడా అప్లై అయితే చేయలేదన్నమాట. సో ఇక మనకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు పురుషులకు ప్రజెంట్ అయితే మనం చూస్తున్నాం కదా, మహిళలకు మాత్రమే ఫ్రీ బస్ సౌకర్యం అయితే ఉంది కదా. సో దీనిని మనకు పురుషులకు కూడా అయితే ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఈ పురుషులకి ఒక అర్హత అయితే ఉండాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లారిటీగా ఏపీలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమం ప్రారంభానికి ముందు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వేదికగా నిర్ణయించారు. కానీ వాహనాల రద్దీ తదితర కారణాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళగిరి బస్టాండ్కు మార్పు చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా సీఎం చంద్రబాబు పర్యటన కల్పించి ఏర్పాట్లను అధికారులతో కలిపి పరిశీలించారు. కలెక్టర్ వెంట ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఉగాది నుంచి మనకు ఈ పురుషులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి కూడా ఈ యొక్క ఉచితంగా బస్సు ప్రయాణాన్ని అయితే మనకు అలర్ట్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఊహించిన శుభవార్త అయితే చెప్పారనమాట. అయితే ఖచ్చితంగా సదరం స్లాట్స్ అయితే మాత్రం బుక్ చేసుకొని వికలాంగులు అన్నట్టుగా వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో సదరం సర్టిఫికేట్ కలిగి ఎవరైతే వైకల్యం కలిగి ఉంటారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఫ్రీ బస్సుని మహిళలు ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నారో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతానికైనా ఈజీగా వాళ్ళు వెళ్ళొచ్చు, ఈజీగా వాళ్ళు రావచ్చు. ఈ విధంగా మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించారు. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా మనకు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి. సో దీనికి సంబంధించి మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే కావాలి. సో ఆ యొక్క ప్రూఫ్స్ ఏంటి,
అలాగే మనకు ఇది ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు, దీని ద్వారా మనం ఎంత మొత్తంలో లబ్ధి పొందబోతున్నాం అనే విషయాలను కూడా మనం వన్ బై వన్ చూసుకున్నట్లయితే, సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిఎంఏవై గ్రామీణ్ 2.0 పథకం కింద నిర్మించే ఇళ్ల ధరను బట్టి, అంటే ఇళ్ల యూనిట్ ధరను బట్టి 2.39 లక్షలుగా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అంటే 2,39,000 రూపాయలుగా ఖరారు చేసింది. ఈ యూనిట్ కాస్ట్లో భాగంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన మొత్తాలను, లబ్ధిదారులకు మంజూరు చేయాల్సిన రాయితీలను వివిధ భాగాలుగా వివరంగా మనకు నిర్ణయించడం జరిగింది. ఇందులో మొత్తం యూనిట్ కాస్ట్, సో యూనిట్ అంటే మనకు మామూలుగా బేసిక్గా ఇల్లు కట్టుకుంటాం కదా, ఇల్లు కట్టుకున్నప్పుడు మనం కంకర్ని కొలుస్తారన్నమాట. మా ఏరియాలో కంకర్ని ఏమంటారంటే ఎన్ని యూనిట్లు కంకర కావాలి, సో మనకు 2 యూనిట్ల 3 యూనిట్ల అని. సో ఆ యూనిట్ కాదండి ఇక్కడ చెప్పేది. వీళ్ళు ఏ యూనిట్ అంటే ఒక రేషన్ కార్డు అనమాట. ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి మనుషులందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తారు. అంటే ఒక రేషన్ కార్డు ఒక యూనిట్గా ఉంటుంది. సో ఈ యొక్క యూనిట్లో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చెప్తాను చూడండి. ఒక యూనిట్కి 2,39,000 రూపాయలు ఇది ప్రభుత్వం ద్వారా చెల్లించాలి. అందులో కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మొత్తం విషయానికి వస్తే 95,400 రూపాయలని కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి 63,600 రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా చూస్తే 2,39,000 రూపాయల్లో మనకు కేంద్ర ప్రభుత్వం 95,400, రాష్ట్ర ప్రభుత్వం 63,600. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండి మీ పేరు మీద కరెంట్ మీటర్ అనేది ఎక్కడా కానీ లేకపోతే మీకు ఇల్లు కట్టుకోవడానికి అర్హత అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇక ఎస్జిహెచ్జి సభ్యులకు 3% వడ్డీ రాయితీతో, అంటే ఎవరైనా సరే పొదుపులో డ్వాక్రా గ్రూపులో ఉన్నటువంటి మహిళలు కనుకుంటే వాళ్ళకి 3% వడ్డీ రాయితీతో 80,000 రూపాయలు, జీరామ్జీ కన్వర్షన్ కింద ఒక్కో లబ్ధిదారునికి 20,000 రూపాయలు, ఎస్బిపిఎం గ్రామీణ్ ఐహెచ్ఎల్ కింద ఒక్కో లబ్ధిదారుడికి 12,000 రూపాయలైతే అమలు చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే తదుపరి చర్యలను పరిశీలించి అమలు చేయాలని హౌసింగ్ ఎండీకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు కూడా జారీ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ యొక్క అప్డేట్ ప్రకారంగా మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే, సో మనకు మొత్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇల్లు నిర్మించుకున్నటువంటి లబ్ధిదారులందరికీ ముఖ్యంగా 2,39,000 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం 63,600 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 95,400 రూపాయలు అయితే ఇస్తారు. ఇక ఎవరైనా సరే పొదుపు గ్రూపులో ఉన్నటువంటి మహిళలు కనుక్కున్నట్లయితే 80,000 రూపాయలు వాళ్ళకి రాయితీ అయితే ఉంటుందన్నమాట. 80,000 రూపాయల వడ్డీ రాయితీతో మనకు డబ్బులు అయితే ఇస్తారు. ఇక 27,000 రూపాయలు ఎస్బిపిఎం గ్రామీణ్ ఐహెచ్హెచ్ఎల్ కింద ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తంగా 12,000 రూపాయలు కూడా వస్తుంది. 12, ఒక 27, ఒక 80, దాదాపు 1,00,000 రూపాయలు పైన, అంటే ఈ 2,39,000 కాక మరొక 1,00,000 రూపాయల వరకు మనం వడ్డీ లేకుండానే తీసుకునేటువంటి, అంటే వడ్డీ రాయితీతో తీసుకున్నటువంటి, మనకు వడ్డీలో కూడా అంటే సబ్సిడీ లెక్క అనమాట వడ్డీలో. సో దానితో మనం తీసుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ 3 పథకాలను మనకు ఉగాది కానుకగా ప్రారంభించబోతున్నారు. సో ఇందులో మనకు వచ్చేసి ఇల్లు కావాలనుకుంటే మాత్రం మన పేరు మీద కరెంట్ మీటర్ ఉండకూడదు. ఆల్రెడీ మన రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఇల్లు వచ్చినట్టు గతంలో ఎక్కడ కూడా మనకు ఆనవాళ్ళు అయితే ఉండకూడదు. సో ఇవి కనుక మనం చేసుకోగలిగితే ఈజీగా మనకి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఉగాది కానుకగా నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళలకు మరియు వికలాంగులకు ఈ విధంగా బెనిఫిట్స్ అయితే చేకూరబోతున్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. వీటికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.